2019 నుంచి 2024 వరకు తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? రోడ్ల మరామతులు కూడా చేయించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలోకి రాష్ట్రాన్ని తీసుకుపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రజలను హింసించేదిగా ఉంది. ఎలా హింసించేదిగా ఉంది? గడిచిన 5 ఏళ్లలో జగన్ పాలనలో రోడ్లు సరిగా లేక 1,15,000 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆ రోడ్డు ప్రమాదాల వల్ల 43,000 మంది విలువైనటువంటి మానవ ప్రాణాలను కోల్పోవటం జరిగింది. అది అతని పాలనలో జరిగినటువంటి హింస. ప్రతి విధంగా ప్రతి కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని హింసించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ హింసలో పాలైపోయి లక్షలాది కుటుంబాల్లో తీవ్రమైనటువంటి విషాదం మిగిల్చింది. ఎంత బాధాకరం అండి. అలాగే 500 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేసిన 10 కోట్లు కూడా ఖర్చు చేయలేనటువంటి పరిస్థితి, దుర్భరమైనటువంటి పరిస్థితి జగన్ రెడ్డి పాలనలో జరిగింది. అంటే ఈ సొమ్మంతా కేటాయింపులు జరగటం, కావలసినటువంటి అవసరాల కోసం ప్రజలకు ఖర్చు పెట్టకపోవటం, దాన్ని తాబేదారు ద్వారా తన ఇంటికి మళ్లించుకోవటం దైనందిన కార్యక్రమంగా తన తాబేదారులైనటువంటి వ్యక్తులు చేపట్టినటువంటి కార్యక్రమంగా నేను ఈ సందర్భం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి 2014-19 తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు 26,000 కిలోమీటర్లు సీసీ రహదారులను, 22,000 కిలోమీటర్లు బీటీ రహదారులను చంద్రబాబు గారు ఆనాడు నిర్మాణం చేయించారు. సుమారు 6,000 కిలోమీటర్ల రాష్ట్ర జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. 36,000 కోట్లతో మరో 5 జాతీయ రహదారుల అభివృద్ధికి అంచనాలు రూపొందించాం ఆనాడు. 8,000 సీసీ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 8,000 కిలోమీటర్లు సీసీ రహదారులకు నిర్మాణానికి శ్రీకారం చుట్టాం 2014-19లో చంద్రబాబు నాయుడు గారి ఆధీనంలో. 6,534 కిలోమీటర్లు మేర కొత్త నిర్మాణాలు, కొత్త రహదారులు, 624 కిలోమీటర్లు పాత రోడ్లు బాగు చేయించడం, ఏఐఐబితో ఒప్పందం చేసుకుని 4,944 కోట్ల రూపాయలతో 70% రుణం ఇచ్చేందుకు ఏఐబికి అంగీకరించడం, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకుని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలన్నిటినీ కూడా మరి తను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ కొనసాగింపుని అక్కడికక్కడ ఆపేసి, అతను ఏదైతే కేంద్రం ఇచ్చే నిధులకి మ్యాచింగ్ గ్రాంట్గా 30% ఇవ్వాల్సి ఉండగా ఆ 30% నిధులను కూడా ఇవ్వకుండా మూర్ఖపు ఆలోచనతో, ఏంటి మూర్ఖపు ఆలోచన? చంద్రబాబు నాయుడు గారు చేసే పని అంతా కూడా డెవలప్ అయ్యి ఆ రోడ్లన్నీ అయిపోతే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది, నాకు పేరు రాదు కాబట్టి నేను ఇవ్వను అని కేంద్రానికి మ్యాచింగ్ గ్రాంట్గా ఇవ్వాల్సిన 30 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేనటువంటి దరిద్రపు పిసినారి, 30% నిధులు కూడా ఇవ్వలేనటువంటి పిసినుగొట్టు తత్వంతో వ్యవహరించి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి రాష్ట్రంలో రోడ్లని అతలాకుతలం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నిత్య నీచుడు, రోజు పబ్జీ ఆడుకుంటూ దుర్మార్గపు ఆలోచనలు చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అటు అమరావతి నుంచి అనంతపురం వరకు ఎక్స్ప్రెస్ వేని ప్లాన్ చేశారు. అమరావతి రింగ్ రోడ్లన్నీ ఆపేశాడు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి నికృష్టపు ఆలోచనలకు నిదర్శనంగా మనకు కనపడుతుంది. రాష్ట్ర ప్రగతి ఎలా జరుగుతుంది? రాష్ట్రంలో